స్థానిక సమరంలో భాగంగా గ్రామ పంచాయతీల్లో రెండో రోజు నామినేషన్ల ప్రక్రియ వేగవంతమైంది. కరీంనగర్ రూరల్ మండలం పుంగనూరు పంచాయతీలో నగునూరు, జూబ్లీ నగర్, ఎలబోతారం పంచాయతీల నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతోంది. ఔత్సాహికులు నామినేషన్ల ప్రక్రియలో ఉత్సాహంగా పాల్గొంటున్నారు. అయితే రాజకీయ పార్టీల నేతల మద్దతు తర్వాత నామినేషన్ల ప్రక్రియ మరింత పుంజుకోనుంది. రేపటితో నామినేషన్ల స్వీకరణ గడువు ముగుస్తుంది. దీనిపై మా కరెస్పాండెంట్ రమణ మరిన్ని వివరాలు అందిస్తారు. స్థానిక సమరంలో భాగంగా రెండో రోజు నామినేషన్ల ప్రక్రియ చురుకుగా కొనసాగుతుంది. మొదటి రోజే మనకు కరీంనగర్ జిల్లాలో చూస్తే కనుక 96 నామినేషన్లు దాఖలైనట్టుగా అధికారులు వెల్లడిస్తున్నారు. మనం ప్రస్తుతం నగునూరు గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నాం. నగునూరు గ్రామ పంచాయతీలో నగునూరుతో పాటుగా జూబ్లీ నగర్, ఎలబోతారంకు సంబంధించిన నామినేషన్ల స్వీకరణ కొనసాగుతుంది. నిన్న ఒక్కరోజు ఇక్కడ 15 నామినేషన్లు దాఖలయ్యాయి. మొత్తంగా మనకు మొదటి విడతలో చూస్తే కనుక ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కరీంనగర్, అదేవిధంగా రాజన్న సిరిసిల్ల జిల్లా, జగిత్యాల, పెద్దపల్లి ఈ 4 జిల్లాల్లో కూడా 398 సర్పంచ్ స్థానాలతో పాటుగా 3682 వార్డు మెంబర్ స్థానాలకు ఇక్కడ పోటీ జరగనుంది. ముఖ్యంగా 3 విడతల్లో జరగనున్న ఈ ఎన్నికల పైన సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఈ నేపథ్యంలో ఇక్కడ రిటర్నింగ్ ఆఫీసర్ ఉన్నారు. అసలు మొత్తంగా ఈ నామినేషన్ల ప్రక్రియ ఎలా కొనసాగుతుంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. తొలి రోజు ఎన్ని నామినేషన్లు దాఖలయ్యాయి, ఈ రోజు ఎలా ఉంది, ప్రారంభమైందా, అసలు ఏంటి సిచ్యువేషన్ కనుక్కునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, నిన్న ఎన్ని నామినేషన్లు దాఖలైనాయి, మొత్తంగా ప్రశాంతంగా సాగుతుందా, ఎట్లా ఉంది? ప్రశాంతంగా సాగుతుంది సార్. నిన్న మొత్తం మనకు 3 విలేజ్లు ఉన్నాయి. దాంట్లో మొత్తం 15 నామినేషన్లు దాఖలైనాయి. నిన్న ప్రాబ్లం లేదు సార్, సాఫీగా జరుగుతుంది. ఇక్కడ ఏ ఏ పంచాయతీలకు సంబంధించిన నామినేషన్లు స్వీకరిస్తారు? నగునూరు ఉంది సార్, ఎలబోతారం ఒకటి, ఇంకోటి జూబ్లీ నగర్. ఈ 3 గ్రామాలకు ఇక్కడ నామినేషన్ తీసుకుంటాం. అంటే ఇప్పుడు వీళ్ళకు కొంత డౌట్స్ ఉంటాయి ఫామ్స్ నింపే క్రమంలో, అదేవిధంగా ఇక్కడ జరిగే అంశాలపైన ఫిర్యాదు చేయాల్సి ఉన్నా కూడా ఆన్లైన్ పోర్టల్ను కూడా ఏర్పాటు చేశారు. మొత్తంగా ఇట్లాంటి విశేషాలు ఏమున్నాయి సార్? సార్ దానికి సంబంధించిన అధికారులను బయట ఉంచినాం సార్. వాళ్ళకి ఏమైనా డౌట్ వస్తే ఇక్కడ క్లియర్ చేసుకోవచ్చు. ఎట్లా నింపాలో ఒకటి మోడల్ కూడా వీళ్ళకి చూపెట్టినాం కాబట్టి ఏ ప్రాబ్లం లేదు, వాళ్ళు చూసుకుంటారు. ఇక్కడ ఫిల్ చేసిన తర్వాత మా దగ్గరికి వస్తే మేము వెరిఫై చేసి తీసుకుంటాం. జనరల్గా ఇప్పుడు ఒక అభ్యర్థితో పాటుగా ఎంతమంది లోపలికి అలౌ చేస్తారు? 2 మాత్రమే సార్. క్యాండిడేట్తో పాటు 2 మాత్రమే అలౌ ఉంటుంది, మిగతా అసలు ఎవరు రావడానికి వీలేదు. మొత్తంగా అంటే రెండో రోజు నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతుంది. రేపు సాయంత్రం వరకు కూడా ఈ నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతుంది. ఆ తర్వాత పరిశీలన, అదేవిధంగా విడ్రాయల్స్ వంటివి కూడా ఉంటాయి. మొత్తంగా చూస్తే 11వ తేదీ డిసెంబర్ నాడు మొదటి విడతలో జరగబోయే సర్పంచ్ ఎన్నికలకు సంబంధించిన నామినేషన్ల ప్రక్రియ అయితే చురుకుగా కొనసాగుతుంది. మరొకవైపు అదే రోజు కౌంటింగ్ కూడా ఉండి ఫలితాలు వెలువడనుండడంతో మొత్తంగా ఒక సర్వత్రా ఉత్కంఠనైతే నెలకొంది. మరొకవైపు గ్రామాల్లో ఒక ఉత్సాహం కూడా మనకు కనిపిస్తుంది. కెమెరా పర్సన్ సతీష్తో రమణ, సాక్షి టీవీ, కరీంనగర్.